వ్యవస్థలో ఉన్నోడు మనోడైతే ఎట్లా ఉంటదనడానికి సాక్షి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇంకేం అక్కర్లా. ఎన్నికల కమిషనరే తెలుగుదేశం కార్యకర్తగా పనిచేయడం వల్ల ఒకేసారి మూడిటికి నోటిఫికేషన్ ఇచ్చినోడు మిగతా ఎందుకు ఆపేశాడు? నోటిఫికేషన్ ఇవ్వకముందు తెలుసు కదా నీకు కరోనా అని, తెలిసి కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చాడు? గెలిచేస్తోందని తెలుగుదేశం. ఎప్పుడైతే తెలుగుదేశం ఒక ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించిందో, మిగతా దాంట్లో కష్టమని తెలిసిందో, వెంటనే అదే కరోనాను అడ్డం పెట్టి వాయిదా వేసేసాడే. మళ్ళీ 2 ఏళ్ల పాటు ఒక కనీసం ఎంతకాలం తర్వాత ఉంటాయో కూడా తెలియదే. ఓ పక్కన జనాలకి స్థానిక నాయకత్వాలు అవసరమే ఆ టైంలో. ఏంది కరోనా అంటే తిండికి దగ్గర నుంచి ప్రతిదీ దగ్గర నుండి మానిటర్ చేసుకునేవాడు స్థానిక ప్రజాప్రతినిధి అయితే సాధ్యం అవుతుంది. కానీ ఆ వ్యవస్థనే బతకనీయకుండా చేశాడే. పోనీ ఆయనలో సిన్సియారిటీ ఉందనుకుంటే 2018లోనే అయిపోయింది కదా టర్ము. 2018లో ఎన్నికలు పెట్టాలిగా, ఎందుకు పెట్టలేదు? అన్ని ఓవరాల్ రాష్ట్రంలో ఒక్క ఎన్నిక కూడా పెట్టలే. కాకినాడది కోర్టు తీర్పు వల్ల పెట్టాడు అంతే కదా. అది తప్పించి ఇంకెందుకు పెట్టలేదు? కాకినాడది నడిపాడు, మిగతాది నడపలేడా? అంటే అతనికి పూర్తి బంట్రోత్తుగా వ్యవహరించాడు, బానిసలాగా వ్యవహరించాడు. అట్లాగా వ్యవస్థలు నా చెప్పు చేతలో ఉండాలి. ఇప్పుడు వీళ్ళ దురదృష్టం ముఖేష్ కుమార్ పైన ఉండటం. బీజేపీతో కనుక కొంచెం ముందు కనుక పొత్తు అయ్యి ఉండుంటే ఎలక్షన్ కమిషన్ అని మార్చి ఉండేవాళ్ళు ముందుగా. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకుని ఉండేవాళ్ళు. ఇందులో భారతీయ జనతా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇంటెన్షన్ కూడా ఏమన్నా ఉందా అధికారులను మార్చాలని? ఆమె బీజేపీ రాష్ట్ర నాయకత్వం పరంగా అయితే ఏం లేదు, లేదా బీజేపీ అట్లాంటి చెయ్యాలి